కరీంనగర్ జిల్లా కేంద్రం అన్నపూర్ణ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పలు దుకాణాల్లో ఇవాళ ఉదయం కపిల డ్రెస్సెస్ లో మంటలు చెలరేగి వెనుక ఉన్న వినాయక ఫోటో స్టూడియో, మొదటి అంతస్తులో ఉన్న కెనాల్ ఫోటో స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇతర షాప్స్ లో మంటలు వ్యాపించకుండా మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక శాఖ సిబ్బంది. ఈ ప్రమాదంతో డ్రెస్సెస్ లో బట్టలు, స్టూడియోలో పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలాన్ని సందర్శించారు పోలీసులు, అగ్నిమాపక శాఖ ఆఫీసర్లు. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు అధికారులు. ఏమైంది అసలు? అడే లోపల నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి అట్లాగా షట్టర్ ఓపెన్ చేసేసరికి లోపల నుంచి పొగ వస్తుంది. లోపల ఉన్న కౌంటర్ అవన్నీ బయటికి తీసి చేసే టైంలో సౌండ్ వచ్చింది. పక్క షట్టర్ కూడా తీసి స్లాబ్ పక్కన కింద పడుతుంది. టైంకి వాటర్ లేకపోవడం, ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే కొంచెం లేట్ అయింది. గార్మెంట్స్ రీసెంట్గా సీజన్ స్టాక్ మీటర్ కూడా బయటనే ఉంటుంది. మీటర్ బయట ఇది మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది ఫైర్. కింద బట్టల దుకాణంకి అందుకున్నది. ఫస్ట్ ఆటోమేటిక్గా 5 దాకా అందుకున్నది. ఆల్మోస్ట్ కింద బట్టల దుకాణం మొత్తం టోటలీ స్మాష్డ్. పైన కంప్యూటర్స్ అండ్ మానిటర్స్ ఉండేవాళ్ళు షోరూమ్. అది మొత్తము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 5వ ఫైర్ ఇంజన్ ఇది వచ్చుడు. ఇప్పటిదాకా షట్టర్స్ ప్యాక్ అయి ఉండే వరకు ఇప్పుడు జేసీబీతో ఓపెన్ చేసి ఇప్పుడు అంటే మంటలు ఆరిపోయి బట్టల దుకాణం ఐడియా లేదు, కానీ పైన ఎలక్ట్రానిక్స్ మాత్రం ఒక 30-40 lakhs పడుతుంది. కింద ఫస్ట్ మంటలు అంటుకున్నాయి, తర్వాత పైనకు పోయినాయి. పైన మేము ఈ ఫైర్ ఆఫీసర్లు గిట్ట వాటర్ కొట్టుకుంటే తొందరగా కొట్టలేదు. వాళ్ళు కొడితే కొంచెం కంట్రోల్లో మా గోదాముకి ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు టోటల్ గోడం కాలిపోయింది. దాదాపు 30 నుంచి 40 లక్షల సామాన్ అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ అన్న నాకు 6 గంటలకు 6:30 మధ్యలో ఫోన్ చేసేది చేయగానే నేను వచ్చినాను. అప్పటికే అంటుకున్నది. పైన గోదాంలో అంటుకోలేదు అసలు. పైన నిండే కొంచెం నీళ్ళు కొట్టండి సార్ మేము పోతామంటే కొట్టలేదు. ఇప్పుడు ఎట్లున్నాయి పరిస్థితి? ఏం లేదన్న, 0 వాళ్ళు ఏం లేదన్న. 30 నుంచి 40 lakhs అవుతాయి అన్న. మొత్తం ప్రింటర్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి అన్న. ప్రింటర్లు, కంప్యూటర్ మానిటర్లు, కంప్యూటర్ మొత్తం. ఏమైంది అసలు? అడే